నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ మీడియా స్నేహితులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు మిగతా వాళ్ళ గురించి మిగతా ప్రొడక్షన్ పీపుల్ గురించి నాకు తెలియదు, కానీ నేను ఈ రోజు నిలబడి ఇంత కాన్ఫిడెంట్ మాట్లాడినంటే మీ సపోర్ట్ వల్లే. ఎందుకంటే నేను లాస్ట్ టైం చెప్పాను, ఒక 5% మీకు నచ్చిన నన్ను 10% ప్రమోట్ చేయండి అనిపోతే మీరు నన్ను 100% ప్రమోట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చెప్తుంటే నాకు నిజంగా కన్నీళ్ళు కూడా వస్తున్నాయి, మీరు తీర్చుకోలేనా. అండ్ కమింగ్ టు దిస్ మూవీ టెనెంట్, ఇది ఫస్ట్ ఆల్రెడీ నేను 3 ఈవెంట్స్ చెప్పాను, కిండ్రీలో కూడా చెప్పాను. ఏంటంటే మన యుగేంద్ర గారు వచ్చి ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు, వర్మ గారు యుగేంద్ర గారు వచ్చి కథ చెప్పినప్పుడు ఎలా చెప్పారో, కథ చెప్పింది వినిపిస్తుంది కదా నాకు, కథ చెప్పినప్పుడు ఎలా తీశారో ఎలా చెప్పారో విజువల్ గా, అలాగే అదే షార్ట్స్ అంత బాగా తీశారు. సినిమా తీసినప్పుడు డబ్బింగ్ చెప్తున్నప్పుడు కానీ బ్యూటిఫుల్ ఫీల్. అంటే నేను చేసిన సినిమా నేనే ఏడవడం అనేది ఫస్ట్ టైం ఈ డబ్బింగ్ జరిగింది. నేను చేసిన సినిమా నేనే ఏడ్చాను క్లైమాక్స్ లో. అంటే ఏడడం అంటే నా ఉద్దేశం టీయర్స్ వచ్చాయి. స్టాప్ మై డబ్బింగ్ ఫర్ 10 minutes అండ్ నేను స్మాల్ బ్రేక్ కావాలని చెప్పి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత టీ తాగి చెప్పాను డబ్బింగ్. అంటే అంత బ్యూటిఫుల్ వచ్చిన సినిమా. ఇది ఎంతవరకు రీచ్ అవుతుంది, మా పబ్లిసిటీ ఎంతవరకు చేస్తుంది, మా ప్రొడ్యూసర్ ఎంత బాగా చేస్తారు అప్పుడు మీరే చూస్తారు. అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన గురించి మీకు బాగా తెలుసు, నాకన్నా చాలా అద్భుతమైన సినిమా చేశారు. ఆయన నెక్స్ట్ జనరేషన్ థాట్స్ ఉంటాయి. అంటే ఇది వెరీ హైలీ ఎడ్యుకేటెడ్. చిన్న చిన్న మాన్యూ థింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా క్యాచ్ చేసి సినిమా చూస్తున్నప్పుడు కూడా డైరెక్టర్ తో మాట్లాడి ఒక అద్భుతమైన ఇంటలెక్చువల్, అంటే ఆయన తెలివితేటలు, ఆయనకి సినిమా మీద ఉన్న అవగాహన, తనకున్న పిచ్చి వాడవ ప్యాషన్ వాడవ తోటి ఈ సినిమా తను త్యాగత్వ తీసారు దగ్గర ఉండి. హీ లవ్ దిస్ మూవీ. ఆయన కెరీర్ లో ఈ సినిమా చాలా ఇష్టం, చాలాసార్లు చెప్పారు ఆయన. అండ్ ప్రసన్న గారు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గారు అండ్ కో ప్రొడ్యూసర్ రవీంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి సినిమా తీసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎంత క్యూట్. ఫస్ట్ నుంచి ఈ సినిమా వినగానే భలే ఉంది అన్నదే ఫస్ట్, అదే నచ్చింది. అలాగే ఉంది సినిమా ఇది. మీరు చూస్తారు కాబట్టి April 9 రిలీజ్ అవుతుంది. మీరు ప్రతి ఒక్కరు ప్రతి సెకండ్ సినిమా ఎంజాయ్ చేస్తుంటారు. ఇది సెకండ్ హాఫ్, ఇది ఫస్ట్ హాఫ్, అలాగే ఉండాలి. మీరు 100% ఎంజాయ్ చేస్తారు. అండ్ మా క్రూ విషయానికి వస్తే, మీరు కాదు కదా ఇప్పుడు, మీరు హీరో అనుకుంటారు కాదు. ఓకే, సో చందన చాలా బాగా చేస్తుంది. మా ఫస్ట్ వచ్చినప్పుడు 2-3 రోజులు చాలా భయంగా ఏదో నిలబడడానికి కొంచెం టెన్షన్ పడుతున్నది. సరే అంత లేదని చెప్పి కొంచెం చేస్తున్నారు. తర్వాత తన యాక్టింగ్ చూసేసరికి ఎంత బాగా చేస్తుందంటే, చాలా సీనియర్ గా, అంటే చాలా మైన్యూట్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చి చాలా బాగా చేస్తుంది అమ్మా. ఐ విష్ ఆల్ ది బెస్ట్ చందన. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అండ్ మా సినిమాలో సూపర్ స్టార్స్ ఎవరంటే భరత్, చందు, అనురాగ్ అండ్ దిలీప్. అసలు మీరు వాళ్ళ నలుగురు పోటాపోటీగా ఉంటారు సినిమాలో. ఈ సినిమా మొత్తాన్ని ఇంత బాగా చేసిన యుగేంద్ర గారికి, అండ్ కెమెరామెన్ జో జంబలకి పంపారు, పేరేం పేరు, జమీన్ జాన్ కెమెరామెన్ గారు. అండ్ సాగర్ గారు, సాహిత్ సార్ గారు మ్యూజిక్ పత్ర ఆయన. అండ్ సాంగ్ గురించి చిన్న విషయం చెప్పాలి. ఆల్రెడీ గతంలో చెప్పాను, షూటింగ్ అయిపోయింది సాంగ్ ముందే. ఎప్పుడు అసలు తెలియదు, ఎప్పుడు షూటింగ్ అయిపోయిన తర్వాత, షూటింగ్ అయిపోయింది, సాంగ్ అయిపోయింది.